తినాలంట కూసున్న కాడనే చేతులు అడిగిస్తారు. ఆ మర్యాద చూసి ఫిదా అవుతారంట. కానీ పట్నంలో ఏ హోటల్ పుంకులాడినా మా సక్కడి తిండి దొరుకుతున్నది పో. కుళ్ళిపోయినాయి, ముక్కిపోయినాయి, ఫ్రిడ్జ్లలో దాచి పెట్టినాయి వండి పెడుతున్నారు. పాత బస్తీలా కొన్ని హోటల్ చెకింగ్ చేసి ఫైన్ వేసిండ్రు ఆఫీసర్లు. అటు షాదినగర్ పోయినా ఇదే కథ. కాటేదండ్లా కల్తీ ఆయిల్ తయారు చేస్తున్నారని కేసులు పెట్టిండ్రు. ఇక జిల్లాలలో హైదరాబాద్ కు పోటీగా నడుస్తుంది. బూజు పట్టిన చికెన్, కుళ్ళిన కోడిగుడ్లు, కళ్ళలు కలిపిన పన్నీరు, గడ్డగట్టిన బఠాని, పాచిపోయిన పచ్చి మాంసం. వరంగల్ పేరు మోసిన 5 సుక్కల హోటల్ గిట్లుంది కదా. వాడిన నూనెనే మల్ల వాడు. కర్రెటి నూనెల దేవిస్తే కమ్మ ఉందని మనం తిరుడు. తిండి చెకింగ్ చేసే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వరంగల్ 3 హోటళ్ల వంటలకు జోడితే ఈ సకదనం బయటపడ్డది. 26 కిలోల కరవైన మాంసం పడేసి నోటీసులు ఇచ్చిండ్రు. ప్రమాణాల చట్టం 2006 ప్రకారం ఖచ్చితంగా అవి పాటించాలి. ఒకవేళ పాటించకపోతే వాళ్ళకి 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 లక్షల జరిమానా విధించేటువంటి అవకాశం కూడా ఉంది. మొన్న పట్నం హోటళ్ల పనిపట్టిన ఆఫీసర్లు ఇప్పుడు జిల్లాల మీద పడ్డారు. ఖమ్మంలా కమ్మటి వంటలు మురికి దూసి, కరీంనగర్ లో వంటరాలు దేవులాడితే ఒక్క చుత సక్కలేదు. డబ్బులు పెట్టి వైద్యం కంటే ప్రమాదకరంగా అనారోగ్యాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఈ ఆహారం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాన్ని మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా గానీ వైద్యం ద్వారా కోలుకోలేని స్థితికి మనం దిగజారిపోతున్నాము. ఇక కడమ జిల్లాలో ఇంకెట్లున్నదో అంటే సూపులకు అద్దాల మేడలు గాని వడ్డిచ్చే తిండి మాత్రం అధ్వానం అన్నట్టు. ఇన్ని రోజులు షేకింగ్లు సక్కగా చేయక బయటికి తెలవలే. ఇప్పుడు పుడుకులాడుతుంటే తిండి కథ బయటపడుతుంది. ఇంత సక్కటి తిండి తిని దావకండ్లే తిరుగుతారో ఇంట్లోనే వండుకొని నిమ్మలంగా తింటారో మీ ఇష్టమిగా. ఇదే కదా మీరు తినేది. పైసలు పెట్టి అంటే డబ్బులు పెట్టి జబ్బులు తెచ్చుకుంటే ఇదే తిండి. అర్థమైందా? వద్దన్న కాడికి పోతారు, తినవలసిందేమో తినరు, తినకూడని అడమైన చెత్త అంతా తినుడే. ఎట్లాంటి బీమార్లు వచ్చిపోతానమో ఒక్కసారి మీరన్నా సొంచాయించు జర. నా మాట ఎందుకని మీరు తిన్నా పిల్లగాలని అయితే తినేయకుండా కూరగాయలు అడిగే పోనీ అనే వద్దు. అటువంటి ప్రమాదకరమైన ఆహారం అది. చాలా జాగ్రత్తగా ఉంది.